అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక కొత్త ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన గురించి వివరంగా మాట్లాడుకుందాం. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్లో కొన్ని కొత్త పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కొలువు సాధించాలని ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక మంచి వార్త. అవునండి, ఒక చక్కటి అవకాశం ఇప్పుడు అందుబాట్లోకొచ్చింది. కాకినాడలో చాలా ఫేమస్ అయిన రంగరాయ మెడికల్ కాలేజీలో మొత్తం 34 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇవి కాంట్రాక్ట్ ఇంకా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోబోతున్నారన్నమాట. సరే, ఇక ఈ నోటిఫికేషన్ లోతుల్లోకి వెళ్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, వాటి వివరాలేంటి, అన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ ముఖ్యాంశాలు చూస్తే మొత్తం ఖాళీలు 34. ఇవి కూడా ఒకటో రెండో కాదు, ఏకంగా 11 వేర్వేరు రకాల పోస్టులు. ఉద్యోగాలన్నీ కాకినాడలోనే ఉంటాయి. ఇక నియామకం టైప్ చూస్తే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్. దీని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జారీ చేశారు. సో ఇది అఫీషియల్ అన్నమాట. ఇక అందరూ ఎక్కువగా ఎదురుచూసే సెక్షన్ ఇదే. ఏ ఉద్యోగాలున్నాయి, జీతం ఎంత వస్తుంది? రండి ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే టెక్నీషియన్ పోస్టులు చాలానే ఉన్నాయి. సిఆర్ఎం, ఓటీ, ఈసీజీ, డయాలిసిస్ ఇలా మొత్తం 7 రకాలున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవన్నీ కాంట్రాక్ట్ పోస్టులే. వీటన్నిటికీ జీతం కూడా ఒకేలా ఉంది. నెలకు 32,670 రూపాయలు. కేవలం టెక్నీషియన్ పోస్టులే కాదు, వేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 14 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులున్నాయి. వీటికి నెలకి 15,000 జీతం. వీటితో పాటు ఒక హెవీ మోటార్ డ్రైవర్ పోస్ట్ ఇంకా క్లీనర్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ కిందకొస్తాయి. కానీ ఒక్క కౌన్సిలర్ పోస్ట్ మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది. ఓకే, ఉద్యోగాలు జీతాలు బాగున్నాయి. మరి వీటికి ఎవరప్లై చేసుకోవచ్చు? దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత? ఈ కీలకమైన విషయాలిప్పుడు తెలుసుకుందాం. అర్హతల విషయానికొస్తే టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్తో పాటు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. అదే జనరల్ డ్యూటీ అటెండెంట్, డ్రైవర్, క్లీనర్ లాంటి పోస్టులకు 10వ తరగతి పాసైతే చాలు. తెలుగు చదవడం, మాట్లాడడం లేదా రాయడం వచ్చి ఉండాలి. కౌన్సిలర్ పోస్టుకు మాత్రం ఏదైనా డిగ్రీతో పాటు 2 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. ఇక వయసు గురించి చూద్దాం. జులై 1, 2025 నాటికి ఓసీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి 47 ఏళ్ల వరకు, ఇంకా దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. అర్హతలు ఉంటే సరిపోదు కదా, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఈ 2 చాలా ముఖ్యమైన ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. మొత్తం 100 మార్కులకు మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఇందులో పెద్దవాటా అంటే 75 మార్కులు అకాడమిక్ మార్కులకే కేటాయించారు. ఒకవేళ ప్రభుత్వ సర్వీస్లో అనుభవం ఉంటే అదనంగా 15 మార్కులు. ఇక సీనియారిటీకి అంటే పాసైన సంవత్సరాన్ని బట్టి మరో 10 మార్కులు కలుస్తాయి. ఈ ఉద్యోగాల్లో లోకల్ క్యాండిడేట్స్కి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకీ లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? ఎవరైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కనీసం 4 సంవత్సరాలు వరుసగా చదువుకొని ఉంటారో వాళ్లే స్థానికులుగా పరిగణించబడతారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే. ఆన్లైన్లో అప్లై చేయడానికి లేదు. ఫస్ట్ స్టెప్, అప్లికేషన్ ఫీజ్కి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ జాగ్రత్తగా నింపి దానికి అవసరమైన సర్టిఫికేట్స్ అన్నీ జతచేసి వాటన్నిటినీ తీసుకుని నేరుగా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్కి వెళ్లి ఇవ్వాలన్నమాట. ఇక చివరగా అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవలసిన 2 విషయాలు: ఫీజెంత, చివరి తేదీ ఎప్పుడు. ఈ వివరాలు చాలా కీలకం కాబట్టి జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలుగా ఉంది. మంచి విషయమేంటంటే దివ్యాంగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఒక్కసారి ఫీజు కట్టాక మళ్లీ తిరిగి ఇవ్వరు. ఇది గుర్తుంచుకోండి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసేటప్పుడు ఈ పేరు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. పేరు సరిగ్గా కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ అనే పేరుమీదే తీయాలి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తేదీల విషయంలో అస్సలు ఆలస్యం చేయడానికి వీల్లేదు. అప్లికేషన్లు డిసెంబర్ 18న మొదలవుతున్నాయి. ఎప్పటితో ముగుస్తున్నాయో తెలుసా? డిసెంబర్ 27. అంటే మధ్యలో కేవలం 9 రోజులే సమయముంది.
సో వెంటనే ప్రిపేర్ అవ్వాలి. సో మొత్తంగా గుర్తుంచుకోవాల్సినవి రెండు కీలక విషయాలు. ఒకటి, లాస్ట్ డేట్ డిసెంబర్ 27. 2, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి చేతితోనే ఇవ్వాలి. ఈ టైంని, ఈ పద్ధతిని అస్సలు మర్చిపోవద్దు. మరి అర్హతలుండి ఆసక్తి ఉన్నవాళ్లు ఇంకెందుకు ఆలస్యం? ఈ అద్భుతమైన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోండి. ఆల్ ద బెస్ట్.